ఉలీచి ఎవరు మీకు తెలుసా? ఆమె అర్జున్కి భార్య ఎలా అయింది? ఉలీచిని ఉలిపి కూడా అని అంటారు. ఈమె గురించి మహాభారతంలో ఉలిపి గురించి చెప్పబడి ఉన్నది. ఉలిపి తండ్రి కౌరవ్యుడు. అతను గంగానది ఉన్న పాతాళలోకానికి అధిపతి. అతని కూతురే ఉలూపి. ఉలూపి సగభాగం మనిషిగాను సగభాగం పాముగాను ఉంటుంది. ఉలూపి చాలా అందగత్తె, అలాగే చాలా తెలివికలమైనది కూడా. ఉలూపి అర్జునునికి భార్య ఎలా అయిందో, ఉలీచి అర్జునుడి గురించి కథలుగా చెప్పుకోవటం, ఆయన పరాక్రమం గురించి కథలుగా చెప్తుంటే విని అతన్ని మోహించింది. అతను అర్జునుడి ఎలాగైనా సరే ఒక్కసారన్నా అతన్ని చూడాలి, అతను ప్రేమించాలని చెప్పి ఆమె తన మనసులో అదే పనిగా కోరుకుంది. అలా అర్జున్ని ప్రేమించటం మొదలుపెట్టింది ఉలూచి. పంచపాండవులు రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో పంచపాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. సంవత్సరం పాటు ఒకరు ద్రౌపదితో ఉండాలి. ఆ సంవత్సరం పాటు వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఉన్న ఏకాంత గదిలోకి వెళ్తే వాళ్ళు సంవత్సరం పాటు భూప్రదక్షిణ చేసి అంటే పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత మాత్రమే రాజ్యంలోకి అనుమతించబడుతుందని చెప్పి ఒక రూలు. అది ఎవరైనా సరే పాటించాల్సిందే. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి తన గోవులను రక్షించమని కోరుకుంటాడు. అర్జునుడు తన విల్లును తన అన్నైన ధర్మరాజు గదిలో ఉంటుంది. అదే సమయానికి ద్రౌపది ధర్మరాజు ఇద్దరు ఏకాంతంగా ఉంటారు. తన విల్లును తెచ్చుకొని గోవులను రక్షిస్తాడు. గోవుల్ని రక్షించడం మంచి పని అయినా కానీ వాళ్ళు పెట్టుకున్న నియమం ప్రకారం రాజ్యబహిష్కరణ చేయటం, ఒక సంవత్సరం భూప్రదక్షిణ చేసి రావాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్న నియమాన్ని అర్జునుడు తూచా తప్పకుండా పాటించి తను భూప్రదక్షిణకై వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం గంగానది ఒడ్డుకు చేరుకుంటాడు. గంగానది ఒడ్డున సూర్యోదయంకు సూర్యుడికి నమస్కరించడానికి గంగానదిలో దిగుతాడు. గంగానదిలో దిగిన అర్జునుడి ఒక పాము అమాంతం కిందకు లాక్కొని వెళ్ళిపోతుంది. అర్జునుడు చాలా బలశాలి, అతి పరాక్రముడు. అలాంటి అర్జునుడే గంగానదిలోకి లాక్కొని పోయింది ఎవరని కళ్ళు తెరిచి చూస్తాడు అర్జునుడు. తీరా చూడంగానే అక్కడ అందమైన యువతి, సగరూపం పాము సగరూపం కన్యగా ఉన్న ఉలీచి కనిపిస్తుంది. అర్జునుడు అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ఇలా లాక్కొచ్చావని. అడగంగా ఉలీపి చెప్తుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతానని చెప్తాడు. ఇప్పుడు నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, ఇలా నేను పెళ్లి చేసుకుంటే అది నా బ్రహ్మచర్య దీక్షకే భంగం కలుగుతుంది కదా అని అర్జునుడు ఉలీపితో అంటాడు. ఉలీపి అనేది, నేను నీ భార్యను కాదు, మీ ద్రౌపది మీకు మధ్య ముందు మాత్రమే ఇది అందు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నీ బ్రహ్మచర్య దీక్షకి ఎలాంటి భంగం కాదని ఉలీపి చెప్తుంది. అర్జునుడు ఉలీపిని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఉలీచితో అక్కడే ఉంటాడు. మర్నాడు ఉదయం అర్జునుడు గంగానది ఒడికి చేరిపోయి తన గురు ప్రదర్శనలకు వెళ్ళిపోతాడు. ఉలీచికి అర్జునుడికి ఒక కుమారుడు కూడా పుడతాడు. అతని పేరు ఇర్వన్ చాలా శక్తివంతుడు, మంచి బలశాలి కూడా. ఉలీపి అర్జునుడికి గంగాదేవి ఇచ్చిన శాపం వల్ల బుబ్బుడి చేతిలో అర్జునుడు మరణిస్తాడు. అర్జునుడు మరణించిన తర్వాత అర్జునుడు కాపాడటానికి ఇంద్రమణిని తీసుకొని వచ్చి అర్జున్ని బతికించి మామూలు వాణ్ణి చేస్తుంది. అలా భర్త ప్రాణాలను కూడా కాపాడుతుంది ఉలీపి.